అసెంబ్లీకి వెళ్లని ప్రతిపక్ష నేతలు తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఒక్క సమావేశంలో బడ్జెట్ పెట్టే రోజు వచ్చి హాజరు వేయించుకొని వెళ్లిపోయారు. మళ్లీ హాజరు కాలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, కేబినెట్ ర్యాంక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. దీంతో వీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లటం లేదు. ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రకటించారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు ఆటోమేటిక్ గా పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్పారు. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకొని గైర్హాజరు కావచ్చు. ఎలాంటి అనుమతి లేకుండా, సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చునని ఆయన ప్రకటించారు. జగన్ కు వర్తించే నియమం కేసీఆర్ కు వర్తిస్తుంది. ఎందుకంటే మనదంతా ఒకటే రాజ్యాంగం. అయితే అధికార పార్టీలు ప్రతిపక్ష సభ్యులపై అనర్హత వేటు వేస్తాయా అన్నది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయం. అయితే రెండు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయాలు ఉన్నాయి. ఏపీలో జగన్ తాను మాత్రమే కాదు, తన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పోనివ్వటం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ అంటున్నారు. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జగన్ అసెంబ్లీకి హాజరు కావటమో, లేకపోతే తనకు సెలవు కావాలని లీవ్ లెటర్ పంపటమో చేస్తే ఆయనపై అనర్హత వేటు పడకపోవచ్చు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో పులివెందుల సీటు కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. ఇప్పటికే అక్కడ నీటి సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు. ఇది చాలా రిస్క్ అవుతుందని అనుకుంటున్నారు. హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ ప్రకటించారు. హోదా ఇవ్వకపోవటం అధికార కూటమి తప్పని తనను అవమానిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అనర్హత వేటు భయంతో అసెంబ్లీకి వెళ్తే ఎగతాళి చేస్తారని, అనర్హత వేటు వేసినా సరే అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీకి వెళ్లటం లేదని అందరిపై అనర్హత వేటు వేస్తే అదో దేశవ్యాప్త చర్చ అవుతుందని, అలాంటిది జరగాలని ఆయన కోరుకునే అవకాశం ఉంది. కానీ సభకు వెళ్లని ఎమ్మెల్యేలపై అనర్హతే కరెక్ట్ అన్న చర్చ జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే అసెంబ్లీకి వెళ్లటం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్నారు. నిబంధనలకు కేసీఆర్ పై అనర్హత వేటుకు అవకాశం ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం అలాంటి చర్య తీసుకుంటుందని అనుకోలేం. కానీ ఏపీలో మాత్రం అలాంటి ఛాన్సులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలది ఒకే వ్యూహమైనా అధికార పార్టీలది మాత్రం వేరువేరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.